నేను చిన్నప్పటి నుండి పని వాళ్ళంటే చాలా ఇష్టపడతానండి. కానీ ఇప్పుడు మీకు ఇన్ని కంప్లెయింట్స్ ఇస్తున్నాను. ఎందుకంటే వీళ్ళది శృతి మించిపోయింది. జీతం తీసుకుంటారు కానీ జీతానికి తగ్గ పని చేయట్లేదు. అందరూ సఫర్ అవుతున్నారు. వీళ్ళేమంటారంటే మీకు తక్కువ జీతాలకు మేము పని చేయాలా? ఫ్రీగా చేస్తాం పట్టు అని అంటారు కొందరు పని మనుషులు. అంటే వేరే వాళ్ళను నా దగ్గర వచ్చి గొనుగుతుంటారనమాట. సో నేను అందుకు చెప్తున్నాను, ఎక్కువ తీసుకోక అని, పనిలో నేను కాంప్రమైజ్ అవ్వను అని. సో మనం చేయించే వర్క్‌కి తగ్గ జీతం ఇవ్వాలి అంటున్నా. అందుకే మనకు సాఫ్ట్‌వేర్ వాళ్ళతో నేను పోల్చినాను. వాళ్ళు ఎక్కువ జీతం ఇస్తారు, ఎక్కువ పని చేపించుకుంటారు. ఉండాల్సినోళ్ళు ఉంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్తారు. వాళ్ళేమన్నా కాంప్రమైజ్ అవ్వరు కదా! వీళ్ళు ఎట్లా చేస్తారంటే మీరు రూ. 1,00,000 తెచ్చుకుంటారు, లక్షల జీతాలు మాకు 10,000 మాకు ఇయ్యడానికి అల్లాడతారు అని. అలా మాట్లాడతారనమాట. లక్షలు ఊరికే రావు కదా! హార్డ్ వర్క్ చేస్తేనే వచ్చినాయి. మా పాప కూడా అంటది. చిన్నప్పటి నుండి కష్టపడి చదివి లైఫ్‌లో సెట్ అయ్యి ఉద్యోగం చేసుకొని బతుకుతున్నాము. వీళ్ళు డైరెక్ట్‌గా పనులలోకి వచ్చేసి ఎలా పడితే అలా మాట్లాడుతున్నారండి ఇప్పుడు పని వాళ్ళు. మీకు అక్కడ మాట్లాడుతున్నారో లేదో తెలీదు కానీ మాకు ఇలాగే మాట్లాడుతున్నారు. మా వంటావిడ అంటది, నేను అలసిపోయిన నా బర్త్డే రోజు అందరికీ వంట చేసి నెక్స్ట్ డే కూడా హార్డ్ వర్క్ చేసి నేను ఇంకా టైర్డ్ అయిపోయి పండుకున్న మధ్యాహ్నం నుండి నువ్వు వచ్చే వరకు లేలేదు అంటే, నేను చూడు రోజుకి 15 మందికి పని చేస్తాను, వంట చేసి పెడతాను అంటే నేనన్నా నీకు డబ్బులు కూడా వస్తున్నాయి కదా, ఊరికేమి ఎవరికి చేయట్లే, నీ కుటుంబానికి ఒక్కటే నువ్వు చేస్తున్నావు అని ఇలా మాట్లాడతారు. మనకు చేత కాదన్నా కానీ వాళ్ళు గొప్పోళ్ళుగా మాట్లాడతారు. మనం ఎంత చేత కాదని వాళ్ళకి చెప్పినామో అంత మనల్ని డిమాండ్ చేస్తారు. సో నీ జీతం నువ్వు తీసుకో, నీ పని నువ్వు చేసుకో. మనం కూడా అందుకే జీతం తగ్గ పని చేయాలి అని చెప్తున్నా. తక్కువ జీతం ఇచ్చిన వాళ్ళు అడ్జస్ట్ అవ్వండి, ఎక్కువ జీతం ఇచ్చిన వాళ్ళు ఎవ్వరు అడ్జస్ట్ అవ్వకండి. నలుగురిని మార్చినా కానీ 5వ మనిషి మంచిగా దొరుకుతుంది. కొంచెం మనం ఏం చేస్తామంటే ఎంతమందిని మార్చినా ఇంతే అంటాము. మనం పని చేసే కాడ మనల్ని ఎలా డామినేషన్ చేస్తున్నారు, మనం అడ్జస్ట్ అవుతున్నామా?